కరోనా వైరస్ కంటే ప్రమాదం కాంగ్రెస్ వైరస్ అని చెప్పినాం. మళ్ళీ ఈ రోజు బడ్జెట్ ద్వారా అది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు. $1 ట్రిలియన్ చేస్తారట వీళ్ళు. $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు. కానీ $1 ట్రిలియన్ ఎవరో చెప్పినరు, వీళ్ళు చదివినరు తప్ప వీళ్ళకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు. మీరు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు, $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక సంవత్సరంలోనే ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఇంకా వీళ్ళ అటర్ ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శమట. నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన, 20% కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్గా కనబడతా ఉంది. మేము అనుకున్నాం రైతులు మా ప్రాధాన్యతను బిల్డప్ ఇస్తే నిజంగా మేము అనుకున్నాం. కానీ మీ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం కాదు, మీ మొదటి ప్రాధాన్యత ఢిల్లీకి మూటలు పంపడం, మూసీ లూటిఫికేషన్ ద్వారా ఈరోజు ఆ మూటలు ఢిల్లీకి పంపడమే మీ ప్రాధాన్యత అని అర్థమైంది. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఇదే పెద్ద మనిషి, ఇదే బట్టి విక్రమార్క గారు పోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్లో చెప్పారు 26,000 కోట్ల రూపాయలు పెడుతున్నాం రుణమాఫీకి అన్నారు. ఇవాళ బడ్జెట్లో చదువుతారు 20,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేసినా అని చెప్తారు. 49,000 కోట్ల రూపాయలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో చెప్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు 40,000 కోట్లకని చెప్పి 9,000 కత్తిరిస్తారు. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అవుతుంది, మరొక 9,000 కోట్లు తగ్గిపోతుంది. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మరొక 6,000 కోట్లు తగ్గుతుంది. చివరికి ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత 20,000 కోట్లతోనే అయిపోయిందని చెప్పి మరి మాట్లాడే పరిస్థితి. మా శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, ఇంకా అందరం కూడా మేము సవాల్ చేసాం. హరీష్ రావు గారు, నేను ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే మేము మా శాసనసభ్యత్వాన్ని వదులుకుంటామని చెప్పి కూడా చెప్పినాం. కానీ ప్రభుత్వానికి సోయి లేదు, వాళ్ళకు ఆలోచన లేదు. కాబట్టే రుణమాఫీ జరిగిందో జరగలేదో కూడా వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు.